పెద్దపల్లి జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాకా జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర మంత్రిగా కాకా వెంకటస్వామి పేద ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు కాకా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారం అందజేశారు. హైదరాబాద్లో 70,000 మంది నిరుపేద కుటుంబాలకు గుడిసెలు ఏర్పాటు చేసి పేదరిక నిర్మూలనకు కృషి చేసిన వ్యక్తి కాకా అని కొనియాడారు. ఇక రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు కాకా అభిమానులు. ఈరోజు కాకా వెంకటస్వామి గారి 96వ జయంతిని పురస్కరించుకొని మీల్స్ ఆన్ మీల్స్ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహార వితరణ చేయడం జరిగింది. ఆ రోజున పెద్దపల్లి పార్లమెంటు కేంద్రం నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ కాకా గారు గుడిసెల వెంకటస్వామిగా హైదరాబాద్లో ఎంతోమంది కార్మికులకు, ప్రైవేట్ కార్మికులకు గుడిసెలు వేపించి గుడిసెల వెంకటస్వామిగా పేరుగాంచి దేశవ్యాప్తంగా పేరు పొంది పెద్దపల్లి పార్లమెంటు అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి కాకా వెంకటస్వామి గారి జయంతిని ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కాకా వారసులుగా వివేక్ వెంకటస్వామి గారు మరియు వంశీ గారి నేతృత్వంలో పెద్దపల్లి పార్లమెంటు అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని కోరుకుంటూ, అదేవిధంగా కాకా గారి ఆశయాలను కొనసాగిస్తూ పెద్దపల్లిలో కాకా అభిమానులు వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ వాహనం ద్వారా మనము ఈ రోజు వరకు 741 రోజులు అల్పాహార వితరణ చేయడం జరిగింది. ఈరోజు వచ్చి మాకు దాత వచ్చేసి కాకా వెంకటస్వామి గారి 96వ జయంతి సందర్భంగా వారు మాకు ఈరోజు అల్పాహార వితరణకు ఆర్థిక సాయం అందించినటువంటి సునీల్ గారికి మరియు సజ్జద్ భాయ్ గారికి మరియు కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.